ఖమ్మం జిల్లాలో అకాల వర్షం వల్ల ధాన్యమంతా కూడా తడిసిపోయింది. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు శాపంగా మారింది అన్నదాతలకి అని చెప్పి అనుకోవచ్చా? చందురా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొనుగోలులో జరిగినటువంటి ఆలస్యం వల్ల అది ఆ శాపం అంతా రైతులకు తగిలిందని చెప్పుకోవచ్చు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. వడగండ్ల వాన మిగిల్చినటువంటి నష్టాన్ని పూడ్చుకోలేక రైతులు విలువెల్లాడిపోతున్నారు. ఒక్కొక్క రైతు 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు నష్టపోయినటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోలేక, ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో తెలియక ధాన్యంని కళ్ళాల్లో పోసి తీసుకొచ్చి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వర్షం కురిసినటువంటి నేపథ్యం ఉంది. ప్రజెంట్ మొత్తం దారుణంగా తడిసిపోయినటువంటి నీళ్లలో పోకపోయినటువంటి ధాన్యాన్ని మనం చూడొచ్చు. కుసుమంచి మండలం చేగొమ్మ సొసైటీ దగ్గర మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నిన్నటి నుంచి రైతులు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. తడిసిపోయినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలైతుంటే చూసి బాధపడి తట్టుకోలేక రైతులందరూ కూడా మళ్లీ వాటిని తిరిగి ఆరబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం తడిసిపోయింది ధాన్యం, క్వింటాల కొద్ది ధాన్యం అంతా తడిసిపోయింది. ఖమ్మం జిల్లాలో 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కలెక్టర్ కూడా ఏర్పాటు చేశారు. 344 కేంద్రాలలో ఏర్పాటు చేశాము, అన్ని కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ దాదాపు 255 కొనుగోలు కేంద్రాలు ఆపరేషన్లో ఉన్నాయి, అంటే కొనుగోలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. గడిచిన 20 రోజులుగా కొనుగోలు చేసినటువంటి ధాన్యం 63,388 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే లక్ష్యంలో ఇది 4వ వంతు మాత్రమే. ఇంకా 75% ధాన్యం కొనుగోలు చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే వివిధ ప్యాడీ సెంటర్లలో ఐకేపీ కావచ్చు, డిఆర్డీఏ కావచ్చు, డీసీఎంఎస్ కావచ్చు, అన్ని కొనుగోలు కేంద్రాలలో దాదాపు 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రిలు వర్షాలు కురుస్తుంటే రైతుల గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం తడిసిపోయినటువంటి ధాన్యాన్ని రైతులు బాగు చేసుకుంటున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. అక్కడ కేవలం గడిచిన నెల రోజుల కాలంలో కేవలం 3,817 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. అక్కడ దాదాపు 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా 25 రోజుల కాల వ్యవధిలో కొనుగోలు చేసింది కేవలం 3,817 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే 10% ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర 2,320 రూపాయలు, అంటే 2,320 రూపాయలు ధాన్యానికి ఇస్తానని చెప్పారు. ప్లస్ అదనంగా సన్నవడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి అమ్ముకుంటే 2,800 వస్తున్నటువంటి నమ్మకంతో రైతులు కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి పెడితే ఇక్కడ మొత్తం వర్షం వచ్చి తడిసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది రైతులు నష్టపోయారు. పెద్ద మనిషి ఎన్ని కిట్టాలు వేసినావు ఇక్కడ నువ్వు? మిషన్ డబ్బాలు 6 డబ్బాలు అయితే ఏం రాత్రి సేగమ్మ నుంచి ఉరికి రావాలంటే నాకు ఒక బండి లేదు, ఎడ్లు కనీసానికి ఏం ఉరికొస్తా నేను? ఉరికి రాలేక ఇక తడిసిపోయినాయి. ఇక వచ్చిన కాంచి ఇదే చెరపడుతున్నా, అటు కొట్ట ఇటు కొట్ట అగోవాడ ఇక కొట్టి ఎవరో సరే బండ్లు ఉన్న వాళ్ళు అంటే బర్రా ఉరికొస్తారు. నేను ఉరికి రాలేకపోయినా. మొన్న మిషన్ కోసినాడే మా గెట్టు తలిగి కింద పడితే ఆవట్లే. నేను వండుకొని తిని వచ్చాక అయింది. ఇక కొంటే ఎట్లుండేది మరి? కొంటే ఈ బాధలు ఎందుకు ఉంటాయి? నేను తెచ్చి వారం అయింది, వారానికి కూడా గతి లేదు. ఇంకా ఎన్ని రోజులకు చేస్తారో ఎట్టాడదో. ఇప్పుడు నేను పోతాను, ఇక పట్ట కప్పి ఇంటికి పోయి వండుకొని తినాలి. నా పరిస్థితి అట్టుంది. మరి మంత్రికి కానీ మీ నియోజకవర్గ మంత్రి కానీ కలెక్టర్ కానీ ఎవరికైనా చెప్పారా? ఎవరైనా వాళ్ళు ఏం చెప్పలేస్తాం? పెద్దోళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళు చెప్పలేస్తారు. నా దగ్గర మొట్టోండి నేనేం చెప్పలేస్తా. జగసాని పరిస్థితి అంటే గిట్ట నీళ్లు పెట్టుకోవటం, మందు కొట్టుకోవటం, ఇది పరిస్థితి అరక. దాన్ని తీసుకొచ్చి కట్టపడి ఏడబోతే ఇది ఈ పరిస్థితి అయింది. ఇక చేతికి వచ్చేదేమో రాకపోతేదేమో. కానీ మా పరిస్థితి అయితే మీ ఇద్దరు ముసలి వాళ్ళ కొడుకులు ఇద్దరు ఏరుబడ్డరు, వాళ్ళ జాగాలో వాళ్ళు ఉండరు. నేను ఒక ఎకరం తీసుకొని ఈ బాధపడ్డా. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మొత్తం కొనుగోలు చేస్తాం, అసలు ఎక్కడా లేదు, ధాన్యం అంతా కొనుగోలు చేసినట్టు, మీరేమో నీళ్లలో ధాన్యం ఏరుకుంటారు. మరి ఏం చేయాలి సార్? మరి వచ్చింది ఒక్క వర్షం అయితే ఏవో తిప్పలు పడదు, 2 వర్షాలు వచ్చినాయి. ఆ గాలిలో వానలో రాలేక ఈ పరిస్థితి అయింది. ఇక అదే మరి వాన లేకుంటుంటే సరే వెనక ముందుకు ఇవ్వాలి కదా, రేపైనా మీరు ధాన్యం కొందురు. కానీ మరి ఈ వానలు ఇట్టు వస్తున్నాయి. రాత్రి 2-3 అసలు అతలం కొత్తలు సరసరా అని పడ్డది. మధ్యకు వచ్చి కూడా వాళ్ళు ఆగమయ్యే పని అయింది. ఇక ఇప్పుడు అటు ఇటు తెల్లారినాక కూడిర్రు. ఇక అప్పటికి వాన మనం పట్టుకుంటే ఆగుద్దా? ఆగేది కాదుగా.
ఇగో అట్లా జరుగుతుంది. వర్షం వచ్చి వెలిసిపోయి కూడా దాదాపు పొద్దున వర్షం వెలిసిపోయింది అంటే దాదాపు 12-13 గంటలు అవుతున్నా కానీ ఆ నీళ్లలోంచి ధాన్యాన్ని దేవేసినటువంటి దుస్థితి పరిస్థితి రైతులకు ఉంది. డబ్బాల్లో ధాన్యాన్ని ఎత్తుకొని రైతు వెళ్లి పక్కన ఉన్నటువంటి ఆరబోసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకాలం కష్టపడి చిన్న పిల్లల్ని సాదుకున్నట్టుగా సాదుకొని పెంచి ధాన్యం దిగుబడి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొనుగోలు సక్రమంగా జరగకపోవటం, ఇక్కడ మొదట గన్ని బ్యాగులు లేవన్నారు, ఆ తర్వాత లారీలే ట్రాన్స్పోర్ట్ లేదన్నారు, తర్వాత సింధురా సాంబో మనము వరుసగా కొన్ని రోజుల నుంచి అంటే టీ న్యూస్ లో కథనాలు వేస్తున్నాము, ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదని కథనాలను ప్రసారం చేస్తున్నాము. దీంతో అధికారులు కొన్ని ఏరియాలలో స్పందించి ఎస్పెషల్లీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట సరౌండింగ్స్ లో ఒక కొనుగోలు కేంద్రంలో అయితే వాళ్ళు కొనుగోలు ప్రారంభించారు. మరి ఖమ్మం జిల్లాలో ఇంకా అధికారులు ప్రారంభించలేదా ఏంటి అసలు? కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాటు ఎప్పుడో జరిగిపోయింది. గత నెల రోజులుగా ఏప్రిల్ 3-4 తేదీల్లో ఎప్పుడైతే మంత్రులు ఈ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారో ఆ రోజు నుంచి టీ న్యూస్ ఆ ప్రయత్నం చేస్తుంది. రైతు పక్షాన పోరాడుతూనే ఉంది, రైతుల పక్షాన నిలబడ్డది. ఎక్కడెక్కడ రైతులకు సమస్య ఏర్పడ్డదో అక్కడికి టీ న్యూస్ వెళ్లి కవరేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, కానీ ఇప్పటి వరకు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి పాపాన పోలేదు. మొత్తం 6 సార్లు వర్షాలు వచ్చినాయి. ఒక ఈ కూసుమంచి మండలంలో ఇది 2వ వాన అని ఇప్పుడు రైతు వాపోతున్నాడు. మొత్తం ఖమ్మం జిల్లాలో 6 సార్లు వర్షం పడింది. 6 సార్లు వర్షం పడితే ఒకసారి సత్తుపల్లి మండలం అతలాకుతలమైంది, ఒకసారి పెనుబల్లి, ఒకసారి వేంసూరు, తల్లాడ, వైరా, అట్లాగే కొనిజర్ల, తర్వాత నేలకొండపల్లి, ఇప్పుడు కూసుమంచి, తిరుమలాయపాలెం, మొత్తం అన్ని మండలాలలో కూడా ధాన్యం అంతా తడిసిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం కొనుగోలు చేస్తామన్నటువంటి భరోసా ఇస్తే రైతులకు ఆనందంగా ఉంటుంది. ఇన్ని రోజులు కష్టపడి పండించినటువంటి దానికి 5 కిలోలు 7 కిలోలు తరగడగటము, బస్తాలు లేకపోవడము, కాంటా వేసినటువంటి ధాన్యాన్ని కూడా తరలించేందుకు లారీలు ఏర్పాటు లేకపోవడము ఒక్క సమస్య కాదు, కర్నూలు సాగుకు 100 సమస్యలు అన్నట్టు రైతును కుదేలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడికి పోయినా కానీ ఏ ప్యాడిక్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో చూసినా ఇదే దుస్థితి ఉన్నది. తడిసినటువంటి ధాన్యాన్ని ఏం చేస్తారో ఇప్పటివరకు స్పష్టత లేదు. సో అన్ని సక్రమంగా ఉన్న ధాన్యానికే మాయిశ్చర్ ఎక్కువగా ఉంది, తేమ శాతం ఎక్కువగా ఉందని అధికారులు కొనుగోలు చేయడం లేదని కూడా రైతులు గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత దారుణంగా ఉందంటే మనం గత 20 రోజులుగా వెంట పడితే ఇప్పటి వరకు 63,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ప్రభుత్వ లక్ష్యంలో 2,58,000 మెట్రిక్ టన్నుల లక్ష్యంలో ఇది కేవలం 25% మాత్రమే. ఇంకొక 75% కొనుగోలు చేయాలి. ప్రైవేటు మిల్లర్లకు ఇదే సందని చెప్పేసి 1,600కు 1,700కు అడుగుతున్నారు. అంటే ప్రభుత్వ రేటుతో పోలిస్తే 2,300తో పోలిస్తే 700 రూపాయలు నష్టం అవుతుంది. అట్లాగే 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు కాబట్టి అది కూడా కలుపుకుంటే ఒక్కొక్క క్వింటాకు 1,200 రూపాయలు పైగా రైతు నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. రైతులు బాధపడుతున్నారు. ఒక 10 ఎకరాల రైతు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు నష్టపోయినటువంటి నేపథ్యం ఉంది. 30 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పరిస్థితి ఇంత దారుణంగా కుదేలైపోయిందని చెప్పేసి ఖమ్మం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సింధు.